అందరికీ నమస్కారం. ఈ రోజు శ్రీమద్ భగవద్గీతలోని చతుర్థోధ్యాయమైన జ్ఞాన కర్మ సన్యాస యోగములోని 10వ శ్లోకం. వీతరాగ భయ క్రోధా మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. భావం: శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికింది: మమకారాసక్తి, భయము మరియు క్రోధములు లేకుండా ఉండి నాయందే సంపూర్ణంగా స్థితులై ఉండి నన్నే ఆశ్రయించి ఎంతో మంది ఇంతకు పూర్వం నా గురించిన జ్ఞానంచే పవిత్రులైనారు మరియు ఆ విధంగా నా దివ్య ప్రేమను పొందినారు. 11వ శ్లోకము. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. భావం: శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికింది: నాకు ఏ ప్రకారంగానైతే మనుషులు శరణాగతి చేస్తారో నేను వారికి ఆ విధంగా ప్రతిస్పందిస్తాను. తెలిసినా తెలియకపోయినా అందరూ నా మార్గాన్ని అనుసరిస్తారు. ఓ పృథతనయుడా. 12వ శ్లోకము. కాంక్షంతః కర్మణాం సిద్ధిం యజంత ఇహ దేవతాః క్షిప్రం హి మానుషే లోకే సిద్ధిర్భవతి కర్మజ. భావం: శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికిను: ఈ లోకంలో భౌతిక కర్మలలో విజయం కోసం కోరికతో ఉండేవారు దేవతలను పూజిస్తారు, ఎందుకంటే భౌతిక ప్రతిఫలాలు త్వరగానే సిద్ధిస్తాయి. ఓం శ్రీ పరమాత్మనే నమః.